గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రేడ్‌కి ఇది ఒక్క చిన్న సెటప్ చేసుకున్న స్కాల్పింగ్‌కి ఎంట్రీ నేను ఇక్కడ తీసుకున్న. లాజిక్ ప్రకారం అయితే ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నా స్టాప్ లాస్ 115 పాయింట్స్ పెట్టాలి. సో ఒక ఆప్షన్ బేర్‌గా అంత పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది ఇల్లాజికల్ థింగ్. సో నేను నా ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నేను నా ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ జస్ట్ స్కాల్పింగ్‌కి అక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా. ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టా. ఇక్కడ 23 పాయింట్స్ అని చూపిస్తుంది. బట్ వొలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల నేను 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. టార్గెట్ 250 పాయింట్స్. బట్ దానికంటే ముందు నా ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో అది నేను ఈ లో బ్రేక్ చేయడమే ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటా. ఈ లో బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నా 100 పాయింట్స్కి. ఆ తర్వాత నాది ఎక్స్ట్రీమ్ ఇది సెకండ్. ఫైనల్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో 250 పాయింట్స్ అదే టార్గెట్ రీచ్ అవ్వడానికి. ఓకే, చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. సో చూస్తూనే నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. లాజిక్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్న ఆప్షన్ వాల్యూ చూద్దాం. ఓకే, నేను తీసుకున్న వాల్యూ 50,300 పిఈ. ఇది పిఈ ఆప్షన్ది. నేను 335 కొన్నాను. స్టాప్ లాస్ 323 పెట్టాను. ఓకే, ప్రజెంట్ 386 నడుస్తుంది, 50 పాయింట్స్. సో ఇది నా 100 పాయింట్స్ టార్గెట్. ఓకే, ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. నేను ఇందులో నా 90% ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు తెలుసు ఇక్కడ వరకు రావచ్చు అని ప్రాబిలిటీస్ అయితే సెటప్ ఉంది. బట్ ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు కదా అంటే ఆప్షన్ బయర్కి టైం డీకే అనేది ఒక నెగిటివ్ పాయింట్ ఉంటుంది. అది ఎక్కువసేపు అక్కడే కన్సల్టేట్ అయిందంటే మీకు టార్గెట్ ఇచ్చినా లైక్ ఆప్షన్లో ఎక్కువగా పాయింట్స్ అనేది ట్యాప్ చేసుకోలేం. అందుకే వీలైనంత త్వరగానే నేను ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. బట్ నా సెకండ్ టార్గెట్ ఇది. థర్డ్ టార్గెట్ మీకు చెప్పినట్టు ఇది వరకు. ఓకే, సో అందరూ బయింగ్ చేసేటప్పుడు మనం సెల్లింగ్ చేసాం. అండ్ లాజిక్ ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క 2 మినిట్స్. ఓకే, ప్రీవియస్ డేగా మనం మాట్లాడుకుంటే లాస్ట్ డే మనకి ఏదైతే ఇక్కడ కాంట్రాక్ట్స్ ఇంకా సెల్లింగ్ చేసిన వాళ్ళు ఇంకా లాస్లోనే బుక్ చేసి ఉంటారు. సో వాళ్ళు లాస్ క్లోజ్ చేయడానికైనా ఇక్కడికి వస్తారని చెప్పి అనుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్ వచ్చింది, అరౌండ్ మన ప్రీవియస్ జోన్కి వచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఎటువంటి స్ట్రెంత్ చూపించలేదు బయర్స్ కన్నా. సో అందుకే నేను న్యూట్రల్గానే ఉన్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే బీటీఎస్టీలో మనం మాట్లాడుకునేటట్టయితే బీటీఎస్టీ రూల్ ప్రకారం వాల్యూమ్ ఇంకా పైనే ఉంది, అంటే పాజిటివ్నెస్ అయితే ఉంది. ఓకే, అదొక స్ట్రెంత్ ఉంది. ఇంకా మన హయ్యర్ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఇది మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇదంతా మనం డిస్కౌంట్ లెవెల్లోనే ఉన్నాం. మీకు చూపిస్తా. ఓకే, ఇది ఇండెక్స్ చార్ట్. ఓకే, అండ్ ఇండెక్స్ చార్ట్లో డిస్కౌంట్ లెవెల్లో ఉన్నాం. మన ఇది హయ్యర్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్ మనం డిస్కౌంట్ లెవెల్లో ఉన్నాం. సో డిస్కౌంట్ లెవెల్ నుంచి ఎటువంటి బై వచ్చినా మనం ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ బై సైడే చూపిస్తాం. బట్ మనకి స్ట్రక్చర్ తెలుసు కాబట్టి ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూసారా, ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ అయినా ఇంటర్నల్లోని డే టైం ఫ్రేమ్లో కూడా లోవర్ హై లోవర్లో ఫామ్ చేసుకుంటూనే వస్తుంది. అండ్ 15 మినిట్స్ అండ్ 1 అవర్లో కూడా మనకి నెగిటివిటీ ఉంది. సో మనం ఎక్కువ శాతం బీటీఎస్టీకి సి సైడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వము. అండ్ 2 నెగిటివ్లో ఉంది. బట్ ఒక్క చిన్న హోప్ ఏంటంటే డిస్కౌంట్లో ఉంది హైయర్ టైం ఫ్రేమ్ అండ్ వాల్యూమ్ కూడా పైన క్లోజ్ అవడం వల్ల మనకి బుల్లిష్ స్ట్రెంత్ చూపిస్తుందని చెప్పి అనుకున్నాం. ఈవెన్ మార్కెట్ ఓపెనింగ్ అయినా ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. ఐ థింక్ మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అప్పుడు పాజిటివ్గానే ఓపెన్ అయింది. పాజిటివ్ ఓపెనింగ్ కొద్దిగా ర్యాలీ కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. అంటే యాజ్ పర్ బీటీఎస్టీ అది స్ట్రెంత్ చూపించింది, కానీ ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే అంటే 15 మినిట్స్ అండ్ 1 అవర్ ఏదైతే ఉందో దాని ప్రో ట్రెండ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసింది. సో కంటిన్యూ చేసింది అండ్ ప్రీవియస్ లోన్ ఇక్కడ బ్రేక్ చేసింది. అంటే స్ట్రక్చర్ మళ్ళీ కొత్త లోవర్ హై క్రియేట్ చేసింది ఇక్కడ. ఓకే, ఇది ఒక మనకు లోవర్ హై, ఇది లోవర్ లో ప్రీవియస్ది. సో బ్రేక్ అయిన తర్వాత స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మనకు ఒక రేంజ్ ఫామ్ అవ్వాలి కదా. సో రేంజ్లో ఈ కంప్లీట్ లెగ్లో హైయెస్ట్ పాయింట్ ఇది ట్రెండ్లో లోవర్ హై అండ్ ఇది కొత్త లోవర్లో. ఇందులో నేను రేంజ్ ఫామ్ చేసుకున్నా. ఈ రేంజ్లో నేను ఇప్పుడు మార్నింగ్ నుంచి అవైలబుల్ లేను, ఇప్పుడే అవైలబుల్గా ఉన్నాను. అందుకని ఈ రేంజ్ ఫామ్ చేసుకున్నా. ఈ రేంజ్లో మనం ఎప్పుడూని డిస్కౌంట్లోనే ఎవరైనా బయర్స్ డిస్కౌంట్లోనే బై చేసి మళ్ళీ హైని బ్రేక్ చేయాలనుకుంటారు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ నుంచి ర్యాలీ కంటిన్యూ అయింది. ఈ కంప్లీట్ ర్యాలీ ఎందుకు కంటిన్యూ అయింది అనేది మీకు ఇండెక్స్ చార్ట్లో చూపిస్తాను. చూడండి. ఓకే, ఇది మన స్ట్రక్చర్లో ఇది ప్రీవియస్ లో. ఓకే, ఆ తర్వాత ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. ఇది ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ లో, ఆ తర్వాత మళ్ళీ హై. ఓకే, అండ్ ఎప్పుడైతే మళ్ళీ డిస్కౌంట్ లెవెల్కి వచ్చిందో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇక్కడ నుంచి మళ్ళీ డిస్కౌంట్ లెవెల్ నుంచి కంటిన్యూ అయ్యి ఈ హైని బ్రేక్ చేయాలని చెప్పి డిస్కౌంట్ లెవెల్లో వచ్చిన తర్వాత చాలా రోజులు కన్సల్టేషన్లోనే ఉండిపోయింది. అండ్ ఏదైతే లోవెస్ట్ పాయింట్ ఉందో ఆ లోవెస్ట్ పాయింట్లో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో దానికి ఈరోజు ట్యాప్ అయింది.
అది మీకు చూపిస్తాను చూడండి. ఇది మన లోయెస్ట్ పాయింట్, ఎక్స్ట్రీమ్ లోయెస్ట్ పాయింట్ ఇది. ఇది చూడండి 49,815 ఇది మన ఎక్స్ట్రీమ్ లోయెస్ట్ పాయింట్. అండ్ అలాగే ఈరోజు చూసినట్టయితే 49,817 జస్ట్ 2 పాయింట్స్తోనే లో బ్రేక్ అవ్వకుండా అక్కడి నుంచి మనకి లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ట్రెండ్ స్టార్ట్ అయింది. లాజిక్ తెలిసింది కదా ఇప్పుడు. ఇన్ కేస్ ఆ 815 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ కానీ ఈరోజు బ్రేక్ అయిపోయి ఉంటే మనం హైయర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఇంట్రోల్లోని డిస్కౌంట్ జోన్లో ఉంది, ట్రెండ్ బుల్లిష్ కంటిన్యూ అవుతుందని చెప్పి మనం హైయర్ టైం ఫ్రేమ్ ఏదైతే డే టైం పెట్టుకున్నామో అది కూడా ఇంకా బ్రేక్ అయిపోయి ఉంటే మనం కంప్లీట్గా మన సినారియో అంతా చేంజ్ అయిపోయి నెగిటివ్కి వెళ్ళిపోదును. అప్ టు దీని ఆబ్జెక్ట్ ఏంటి, ఇంక నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళాలని, హైయర్ టైం ఫ్రేమ్ డే కంటే ఏదైతే ఉందో ఆ హైయర్ టైం ఫ్రేమ్ వరకు వెళ్తుందని చెప్పి. సో హైయర్ టైం ఫ్రేమ్ నెక్స్ట్ వీక్లీదే నేను కన్సిడర్ చేస్తాను. సో వీక్లీలో డిస్కౌంట్ లెవెల్ వరకు వెళ్ళేటట్టు అండ్ డిస్కౌంట్లో ఉన్న ఏదైతే జోన్స్ ఉన్నాయో పిఓఐస్ ఏదైతే ఉన్నాయో అక్కడ వరకు ట్యాప్ అయ్యేటట్టు మనం టార్గెట్స్ పెట్టుకోవాల్సింది. సో ఇక్కడ నుంచి ఈ బుల్ రన్ రావడానికి రీజన్ చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో డే టైం ఫ్రేమ్లో దాన్ని మిటిగేట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది నువ్వు లో టైం ఫ్రేమ్లో 1 minute వెళ్ళి నీకు ఒక లాజిక్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అది వేరే సినారియో. ఓకే. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను తీసుకున్న దానికి లాజిక్ చెప్పాను, కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. అండ్ డిస్కౌంట్లో నుంచి ప్రీమియం నుంచి ఇది చిన్న కరెక్షన్ రావచ్చు అని చెప్పి నేను స్కాల్ప్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ ప్రీమియంలో ఏమైనా పిఓఎస్ ఉన్నాయంటే ఎటువంటి పిఓఎస్ లేవు. ప్రీమియంకి వెళ్ళిన తర్వాత పిఓఎస్ అవసరమే లేదు ఎప్పుడైనా. అంటే ఇప్పుడు సెల్లింగ్ సైడ్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు ప్రీమియంలో సెల్ చేయాలి. అలాగే బయింగ్ సైడ్ ఉన్నప్పుడు డిస్కౌంట్లోకి వచ్చినప్పుడు మనం బై చేయాలి, అంతే. ఈ చిన్న లాజిక్. అక్కడికి వెళ్ళిన తర్వాత పిఓఎస్ వెతుక్కోవాలని క్రైటీరియా ఏం పెట్టుకోవాల్సిన లేదు. కానీ హయ్యర్ ప్రాబబిలిటీస్ చూసుకోవాలంటే అక్కడ పిఓఎస్ ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్, అంతే. సో ఇక్కడ నుంచి నేను లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఇది మనం ఎప్పుడైతే మనం ప్రీమియంలో ఎంట్రీ అయ్యామో అక్కడి నుంచి ఎప్పుడైనా నా ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయి ఉంటే నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ హై, ఇక్కడ లో, ఇది ఫస్ట్ హై, ఇది ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ హై ఇది, ఆ తర్వాత నెక్స్ట్ హై ఇది క్రియేట్ చేసింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పైకి వెళ్ళింది, ఆ తర్వాత కిందకి వచ్చింది. సో నీ క్యాండిల్ లో బ్రేక్ ఉంటే నేను ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత కంటిన్యూ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ చేయలేదు, ఇది కూడా లో బ్రేక్ చేయలేదు, అండ్ ఇది కూడా లో. ఫైనల్గా లో నాకు ఎక్కడంటే ఇది ప్రీవియస్ ఇక్కడ ఓపెనింగ్ అండ్ లో రెండు ఒకటే క్యాండిల్, గ్రీన్ క్యాండిల్లో. సో కంటిన్యూ చూస్తే నాది లాస్ట్ లోవెస్ట్ పాయింట్ ఇదే. ఈ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ దాని తర్వాత మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకున్నాక అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. అది పైకి వెళ్ళి కంటే మళ్ళీ లో ఇక్కడ బ్రేక్ చేసింది. ఈ లో బ్రేక్ చేసిన తర్వాత నాకు ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ దొరికింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను యాజ్ పర్ నా సెటప్ ప్రకారం. అండ్ స్టాప్ లాస్ నేను ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. బట్ ఇక్కడ మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎస్ఎల్ అనేది చాలా పెద్దదవుతుంది. సో ఇన్ కేస్ ఏదైతే ఇది స్పాన్సర్ సప్లైస్ ఉన్నారో దీన్ని బ్రేక్ చేంజ్ ఆఫ్ రేట్ చేయడానికి, అంటే మైనర్ స్ట్రక్చర్లో ఈ సప్లై దగ్గర నుంచి ఎటువంటి రిజెక్షన్ వచ్చినా నేను ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఎక్స్ట్రీమ్ పిఓ ఏదైతే ఉందో అక్కడి నుంచి రిజెక్షన్ రావడం స్టార్ట్ అయింది మైనర్ టైం ఫ్రేమ్లో, లైక్ 5 seconds అండ్ 1 secondsలో. నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నా, చిన్న స్టాప్ లాస్ కాబట్టి రెస్ట్ తీసుకున్నాను. ప్రీమియంలో ఉంది కాబట్టి చిన్న స్కాల్ప్ చేశాను. అండ్ అక్కడ నుంచి నా ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉండాలో దాన్ని లో బ్రేక్ చేయడమే నా ఫస్ట్ టార్గెట్. ఇది ప్రీవియస్లో. సో ఈ ప్రీవియస్లో బ్రేక్ చేయడం నా ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఈ ఏదైతే మనం ఫస్ట్ చూస్ చేసుకున్నాం ఎక్స్ట్రీమ్ అంటే ప్రీమియంలో ఎంటర్ అవ్వకముందు ఏదైతే లో ఉందో దాన్ని బ్రేక్ చేయడం సెకండ్ టార్గెట్. ఫైనల్ టార్గెట్ ప్రీవియస్ లెగన్ మిటిగేట్ చేయడం ఆర్ బ్రేక్ చేయడం అనేది. సో సెకండ్ టార్గెట్ బ్రేక్ చేసింది, అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ ఆఫ్ రేట్, అంటే ఇప్పుడు మళ్ళీ డిస్కౌంట్లో ఎంట్రీ అయింది కదా. సో ఈ డిస్కౌంట్ లెవెల్ నుంచి ఇప్పుడు బై చేయడానికి కంటిన్యూ చేయడానికనే చూస్తారు, ఎందుకంటే మన హైయర్ టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయింది. సో లాజిక్ ఇదే ఎంట్రీ తీసుకోవడానికి. అండ్ మనం నా మిగతా మొత్తం అంత టార్గెట్ నేను ఎగ్జిట్ చేస్తాను. హైయెస్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందని చూద్దాం. 407 వరకు వెళ్ళింది, 408. నేను కొనింది 335. నేను ఫస్ట్ టార్గెట్ అయితే నేను ఇక్కడ 385కి ఎగ్జిట్ చేశాను. ఫైనల్గా మళ్ళీ 370కి నేను మిగతా 10% కూడా ఎగ్జిట్ చేసి ఈ ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. ఇదే లాజిక్. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా ట్రేడ్స్ ఉంటే నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చెప్తాను.